సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు. కాబట్టి ఆయనకేంది ఆ పద్ధతిలో ఉండి ఒక గౌరవ మర్యాదలతోని రాజకీయం చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది. ఆ సోషల్ మీడియా వచ్చింది ఒకటి, యూట్యూబ్ వచ్చినాయి, ఏది పడితే అది కామెంట్లు పెట్టాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. ఏమనంటే నా ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను ఏదైనా చేస్తా అని చెప్పి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏదో జరిగినప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దానికి ఆంధ్రలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇయ్యము, దానికి కావాలన్నట్టు చట్టం తెస్తా. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అడ్డగోలు మాటలు. కేటీఆర్ గారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మాట్లాడితే కొంతమందికి ఏమో సంతోషం. 100% మంది ఏమంటారు, బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, బ్రహ్మాండంగా ప్రజా సమస్యలు. రెండోది మన కార్యకర్తలకు ఉత్సాహం. ఇక కొంతమందికి ఏంటంటే ఆయనకు అహంకారం ఎక్కువ అని. నేను వాళ్ళకు ఒకటి అడుగుతున్న క్వశ్చన్ అంటే, మీ అయ్యాన్ని పట్టుకొని తిడితే నీ కోపం రాదారా బిడ్డ? ఇప్పుడు కాంగ్రెస్ వాడు 9 పట్టుకొని తిడితే కోపం రాదా? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటా, టీఆర్ఎస్ పార్టీ లీడరా, గతంలో మంత్రి పక్కన పెట్టు, కేసీఆర్ కొడుకు కదా. కేసీఆర్ని నువ్వు పండబెట్టి దొక్కితే, నువ్వు గుడ్లు తీసి గోళీలాడితే కొడుకు ఊకుంటాడా? మీ కొడుకు ఊకుంటాడా? మీ ఎవరైనా కొడుకు ఊకుంటాడా? దానికి అహంకారం అంట. అంటే ఏదైనా కానీ నువ్వు ప్రజా సమస్యల మీద నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అభయ హస్తం అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి అన్ని మోసాలే. నిరుద్యోగులైనటువంటి యువకులకు నెలకు 3,000 ఇస్తా అన్నాడు, ఇస్తుండా? రెండోది చీరలు, బతుకమ్మ చీరలు. ఈ బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఇచ్చేటప్పుడు ఇవి టీఆర్ఎస్ వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చిండా? మీరే కదా తిరిగి అందరికీ పంచిర్రు. ఇది బతుకమ్మ చీరలు అంటే టీఆర్ఎస్ వాళ్ళే వాడుకోండి అని ఇచ్చిండా? మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం ఏంది? అరే తాగడానికి మంచినీళ్ళు వస్తలేవు, అది చూడండి బిడ్డ. కరెంటు సరిగ్గా వస్తలేదు, అది చూడండి. అంటే ఎవడు గట్టిగా మాట్లాడతాం అని వెనుకబడతామని మొన్న బాల్కసుమని తీసుకుపోయి జైల్లో పెట్టారు. సరే, ఇవన్నీ ఎట్లుంటాయంటే పొయ్యకాలం వచ్చినప్పుడు ప్రవర్తన ఇదే పద్ధతిలో తయారైకుంటూ వస్తుంది. ఎవరికైనా నెత్తి మీద శని కూసినప్పుడు ఇదే ప్రవర్తన వస్తుంటుంది. కాబట్టి నేను మీ అందరికీ కోరేది ఒకటే, సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమానికి పోరాటాల గడ్డ, ఆ తర్వాత పద్మారావు గారు అడ్డయింది. కాబట్టి మీ అందరికీ కోరేది నేను ఒకటే, మీరు ఎస్ఐఆర్ విషయంలో కానీ, రెండోది మెంబర్షిప్ కార్యక్రమంలో కానీ మీరు ఇంటింటికి పోండి. కొంతమంది ఈ స్టేజ్ ఎక్కి మీద మీద మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీ దగ్గర. వాళ్ళు ఆ మాటలు బంద్ చేసి ఫీల్డ్లకు పోండి. గతంలో కొంతమంది కార్పొరేటర్లు లేరు. కాబట్టి మంచిగా చేసుకుంటే ఆయన మళ్ళా సహకరిస్తాడు, మంచిగా చేయకపోతే ఆయన కూడా సహకరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పదవులు అనేది చాలా మంది అంటుంటారు. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నాక నాకేమిచ్చిందన్నా, నేను ఉద్యమకారిని గులాబీ జెండా పట్టుకొని 2001 నుంచి తిరిగినా అని. కేసీఆర్ గారు అందరికీ పదవులు ఇవ్వలేడు, ప్రభుత్వంలో ఉన్న పదవులు ఇవ్వలేరు. కేసీఆర్ గారు మనకిచ్చింది ఏంది? గులాబీ జెండా. ఆ గులాబీ జెండా కంటే పదవి పెద్దది కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీ బస్తీల్లో, నీ ఏరియాల్లో, నీ ఇంటికాడనో మంచినీళ్లు రాలేదు, కరెంటు సరిగ్గా రాలేదు, వాటర్ ట్యాంకర్ రాలేదు,
మాకు వచ్చేటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్లు రాలేదంటే ఆ జనం వచ్చి నీ ఇంటి దగ్గరికి అడుగుతున్నారు, అంతకంటే పెద్ద పదవి నీకు ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బస్తీలో మాట్లాడుకొని నీ ఇంటి దగ్గరకు వచ్చి గా అక్క దగ్గర మా టీఆర్ఎస్ కార్యకర్త ఉంది, మా అన్న టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అని నీ దగ్గరకు వచ్చింది. వాళ్ళు అడుగుతేనే అంత పెద్ద పదవి అది, దానికంటే పెద్ద పదవి ఉండదు. కాబట్టి అవకాశాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి. దాని టైం కోసం మన టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పక్కనే మా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు. ముఠా గోపాల్ గారు 1986లో 18తో పాటు కార్పొరేటర్ ఉండే ఆయన మన